నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు యోబు. నా దేవుడని నేను ఎరిగి ఉన్నాను, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు పౌలు. జీవము కలిగిన దేవుని పేరట నేను వచ్చుచున్నాను అని దావీదు జీవము కలిగిన దేవునిగా దేవుని గుర్తించాడు. పేతురు అంటాడు, ప్రభువా నీవు నిత్యజీవపు మాటలు కలిగిన దేవుడవు అంటున్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు ఏ విధంగా ఎరిగి ఉన్నావు? ఇంకా అప్పులు తీర్చే ప్రభువుగాను, నీ కోరికలు నెరవేర్చే దేవుడుగాను, నీ రోగాన్ని స్వస్థపరిచే ప్రభువుగానే చూస్తున్నావా? అంతకు మించి ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించి ఉన్నావా? ఇంకా చేస్తేనే దేవుడు, ఇస్తేనే దేవుడు అనే విధంగానే ఇంకా చూస్తున్నాము. ఆయన సమస్తమును నీ కొరకు చేసి ఉన్నాడని నీవు గ్రహించి ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యములో దేవుని ఎన్నోసార్లు శోధించారు. ఎన్నోసార్లు దేవుని మాటకి అవిధేయత చూపించారు. కానీ ఒక సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు 78వ కీర్తనలో, ప్రభువా నీవు దేవుడు మాకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు మాకు విమోచకుడనియు మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాము అంటున్నారు. అవునండి, ఇంకా క్రైస్తవునిగా జీవిస్తూ ఆయన్ని ఏ విధంగా మనము చూస్తున్నాము, ఇంకా ఆయనలో ఉన్నాము అంటూ ఆయన్ని ఏ విధంగా మనం గుర్తెరిగాము, ఏ విధంగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఇశ్రాయేలు ప్రజలు అంటున్న రీతిగా ఆయన్ని విమోచకుడిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? యోబు అంటున్న రీతిగా ఆయన మన విమోచకుడు, సజీవుడైన దేవునిగా నీవు గుర్తెరిగావా? నేను కూడా నా దేవుని గుర్తెరిగానండి. ఆయన నా విమోచకుడు, సజీవుడు, నా ఊటలన్నీ ఆయనై ఉన్నాడని నేను గుర్తెరిగాను. హల్లెలూయా! నీవు ఏ విధంగా గుర్తెరిగావో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.